ఆర్ఎల్పురంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర గౌరవనీయులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ఉంటేనే మంచి ఉంటుంది. పోయిన 5 సంవత్సరాలు అన్నీ చూసి ఈ 100 రోజుల్లోనే ఏం జరుగుతుంది, పరిస్థితులు అన్నీ మారిపోయాయి. అందుకని చాలామంది ఇది మంచి ప్రభుత్వం, ప్రశాంతంగా ఉంది, నిద్రపోతాడు, రాత్రి మంచి నిద్ర వస్తుంది, అంతా బాగానే ఉంది, ఏమి ఇక్కడ అందరు ఎవరెవరో తన్నుకోవటం లేదు అనేది అందరికీ అర్థమైపోయింది. పోయినసారి 5 సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వంలో ఎన్ని అరాజకీయాలు జరిగాయో, ఏమేమి విషయాలు మీ అందరికీ తెలుసు. అది చూసి ఈరోజు ఈ 100 సంవత్సరాల్లోనే మన తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి, చంద్రబాబు నాయుడు గారు మంచి పనులు చేశారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందండి, ఏంటిదంటే పోయిన 5 ఏళ్ళు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. అసలు మేము ఊహించడానికన్నా ఇంకా ఎక్కువ ఉన్నాయి. అసలు 100 రోజుల్లో 7,000 కోట్లు ఏంటి అప్పులు ఉన్నాయంటే మళ్ళీ ఇంకా డబుల్ అయిపోయినాయి. అసలు ఊహించడానికన్నా డబుల్ అయిపోయి ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోయింది. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్న పరిస్థితులు, ఆయనకున్న అనుభవంతో, ఆయనకున్న పట్టుదలతో ఈరోజు ఈ 100 రోజులలో కొన్ని మంచి పనులు చేశాయని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా ఎక్కడ గొడవలు లేవు, ప్రశాంతత అంతా ఉంది. ఎవడు పడితే ఎవడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, ఎవడు ఇవన్నీ అలాంటివి ఏమీ లేవు. అది మనసు ప్రశాంతంగా ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ ఫ్యాక్టరీలు పెట్టి ఇవన్నీ పెట్టి రాబోయే కాలంలో కూడా ఇంకా బాగా ఉద్యోగ అవకాశాలు మన చదువుకునే వాళ్ళకి, మన పిల్లలకి వస్తాయని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. సరే, ఎవరైనా చూడాలంటే మొన్న తెలియకుండా వరదలు వచ్చాయి. ఎప్పుడు రాని విధంగా విజయవాడలో వరదలు వచ్చాయి. అందరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎంత ఇబ్బందిలో ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ముందుండి 10 రోజులు బస్సులో ఉండి ఆ నీళ్ళల్లో వీళ్ళల్లో తిరిగి, మమ్మల్ని ఏదో తిరగమంటే మేము 3 రోజులు తిరిగి అలసిపోయి వెనకొచ్చాం. ఆయన 10 రోజులు తిరిగి బాగా చేశారు. దాన్ని బట్టి మంచి కోరే ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ 100 రోజులలోనే ఇన్ని పనులు చేశారంటే ఇంకా మిగిలిపోయిన సంవత్సరాలలో ఇంకా చాలా మంచి పనులు జరుగుతాయని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా.